చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సూర్య హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వై నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. బీసీ జనగణన చేసి జనాభా ప్రతిపాదికన బడ్జెట్లో బీసీలకు నిధులు కేటాయించాలన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తామని, అయితే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కోటా కల్పించాలని కోరారు. బీసీలకు ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించాలని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు పటిష్టవంతమైన కమిటీలను ఏర్పాటు చేసి బీసీల హక్కులపై పోరాటం సాగిస్తుందన్నారు. పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో విద్యాపరంగా మంత్రి లోకేష్ తీసుకుంటున్న సంస్కరణలు అభినందనీయమన్నారు. ప్రతి జిల్లాలో బీసీ భవనాలు నిర్మిస్తామని, బీసీ హాస్టల్ అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి జాయిన్ అవ్వడం కోసం అనేక మంది బీసీ కుటుంబ సభ్యులు శెట్టి బలిజ సామాజిక వర్గం వారు ఇక్కడికి రావడం జరిగింది. వాసంశెట్టి వెంకటరమణ గారిని ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో నియోజకవర్గ అధ్యక్షుడిగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు వై నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా క్రియాశీలకంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘ కుటుంబ సభ్యులుగా జాయిన్ చేపించి బాధ్యతలు ఇచ్చి బీసీ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేయడానికి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. దీని అనంతరం అతను జాయిన్ అయిన తర్వాత ఒక నెల రోజుల్లో 1000 మందితో మండపేట నియోజకవర్గంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున అక్కడ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వేమన్న గారు రాష్ట్ర నామినేట్ పదవుల్లో వాటాలు తీసుకోవడానికి తన వంతు పాత్ర పోషి, అలాగే యువజన అధ్యక్షుడిగా కొన్ని సంవత్సరాలుగా సుమారు దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య గారితో, అలాగే నాతో వెన్నంటి ఉండి మాకు ఉద్యమంలో భాగస్వామై అన్ని జిల్లాలలో కూడా యువజన టీంని బలోపేస్తున్నటువంటి తమ్ముడు లద్దిక్ మల్లేష్ గారికి, అలాగే సంజీవరావు గారు ఎప్పటి నుంచో సీనియర్ బీసీ నాయకులు, బీసీ అనే పదవి పోరాటం చేస్తున్నారో అక్కడ ఎప్పుడు ఎల్లవేళలా రాజమండ్రి ఎప్పుడు వచ్చినా కల్పించే గౌరవ పెద్దలు సంజీవరావు గారికి, అలాగే వేమన్న గారు దాడిపత్తి వేమన్న గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే శాలివాహన సంఘం డైరెక్టర్ గారికి, అలాగే సోదరులు హనుమంత్ గారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 70 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఈ రోజు వరకు కూడా బీసీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేక దశాబ్దాలుగా మరి ఇక్కడ పోరాటాలు చేయడం జరిగింది. రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి అనేక సంస్కరణల్ని ఈ ప్రభుత్వాల్లో తీసుకురావడానికి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మరి విద్యాపరంగా మరి రాజకీయ పరంగా అయితే కొత్త వెసులుబాటు కల్పించడం జరిగింది. కానీ ఏవైతే మా మొదటి నుంచి ఉన్న ప్రధానమైన డిమాండ్స్, చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్స్ కావాలి, మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయించాలి, మరి అట్లాగే ఈరోజు మహిళా బిల్లు పెట్టారు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి, మరి ఏదైతే బీసీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్లో మరి వాటా ఇవ్వాలి, మరి అట్లాగే ఏదైతే ఈరోజు పారిశ్రామికంగా మరి ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం అన్ని ప్రైవేట్ పరం కాబోతా ఉన్నాయి, ఆ ప్రైవేట్ పరమైన దాంట్లో కూడా మరి రిజర్వేషన్స్ బీసీ చదువుకున్న పిల్లలకు ఇవ్వాలనే డిమాండ్స్ని మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం. మరి బీసీల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మరి ఈరోజు ఆ డిమాండ్స్ పైన ఆలోచన చేయవలసిందిగా మరి గ్రామ స్థాయి నుంచి మరి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఉద్యమాల రూపంలో తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈరోజు మరి బీసీలకి మరి అట్లాగే అణగారిన వర్గాలకి మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి నిన్ననే మరి మహాత్మా జ్యోతిరావు పూలే
జయంతిని అధికారికంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే పాదయాత్రలో ఏదైతే చెప్పాడో రక్షణ చట్టం ఇస్తానని, మరి దానికోసం మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఒక సమాలోచన జరపడం జరుగుతూ ఉంది. అట్లాగే 34%తో పోయినసారి వైసీపీ ప్రభుత్వం మరి 24%తోనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పిస్తూ ఎన్నికలు జరపడం జరిగింది. మరి ఈసారి ఈయన ఖచ్చితంగా 34%తో రిజర్వేషన్స్తో స్థానిక ఎలక్షన్స్ జరుపుతామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే లోకేష్ బాబు గారు విద్యాపరంగా అనేక సంస్కరణలు తీసుకొని సన్న బియ్యంతో ఈరోజు హాస్టల్స్ని నడిపించడానికి అదే కార్పొరేట్ లెవెల్లో మరి వాటికి మంచి సౌకర్యాలు కల్పించినందులకు, మరి అట్లాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు విద్యార్థినిలకు ఏదైతే చెప్పాడో 15,000 రూపాయలు మరి వేస్తానని వాళ్ళ ఖాతాలలో వేసినందులకు, అట్లాగే ప్రతి జిల్లాలో బీసీ భవనాలని ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకెళ్తా ఉన్నందుకు